నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులను ఖర్చు చేస్తోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ 12 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఎక్స్రే ల్యాబ్ ప్రారంభించారు. నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తన తండ్రి ట్రస్ట్ పేరు మీద ఆసుపత్రికి ఫ్రీజర్ అందజేస్తానని ఎమ్మెల్యే సునీల్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి, తమ్ముడు మా జలీల్ గారికి, అలాగే పెద్దలు మా రాష్ట్రరెడ్డి గారికి, అలాగే మా సోదరుడు కోటారెడ్డి గారికి, మరో సోదరుడు సురేష్ గారికి, అలాగే మా ఎంపీడీసీలు శంషు, సురేష్ నమస్కారాలు. అలాగే పత్రికా మిత్రులకి కూడా నమస్కారాలు, మహిళలకు కూడా నమస్కారాలు, డాక్టర్లందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. ఇప్పుడే జగన్మోహన్ అన్న చెప్పారు, ఇప్పుడమ్మ గారు ఈ హాస్పిటల్ సంబంధించిన స్థలం అంతా ఇచ్చారని చెప్పి, అలాగే తీర్మానం రాయడమ్మా ఆ పేరు ఈ హాస్పిటల్ పెట్టాలని చెప్పి ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మెడికల్ ఆఫీసర్ గారిది, ఎండిఓ గారిది, ముగ్గురు కమిటీ సభ్యులు. మాది కాదు, మేము ఈరోజే నెలలో పెట్టాల్సింది మీరే మీటింగ్ కాబట్టి మీడియా బాధ్యత. ఖచ్చితంగా నెక్స్ట్ కల్లా ఆ పేరు మీద పెట్టండి, నువ్వు చెప్పండి ఇంత స్థలం ఇచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టాలని చెప్పి. అంటే ఎవరికి అధ్యక్షుడు లేదు కాబట్టి చేయవలసింది కోరుతున్నాను. అలాగే హాస్పిటల్ చాలా బాగుంది. నేను చూడాలి ఫస్ట్ టైం నేను చూసినంత హాస్పిటల్. నిజంగా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసింది ఏ పార్టీ ఏ గవర్నమెంట్ కావచ్చు నాకు అవసరం కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్మాణం కట్టింది అప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్డీఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. అట్లాగే ఈరోజు ఒక మంచి సందర్భంగా ఫస్ట్ టైం హాస్పిటల్ కమిటీ సమావేశం జరగడం, అలాగే నా చేతుల మీదుగా ఈరోజు ఎక్స్ప్రెస్ ప్లాంట్ ఒకటి దాదాపు 13 లక్షల రూపాయలని ఓపెన్ చేయించడం నిజంగా సంతోషంగా. అంటే 4 మండలాలు, ఇక్కడ వాకాడు, కోట, చిక్కమూరు 3 మండలాలు, 4 మండలాలకి సంబంధించినటువంటి మంచి హాస్పిటల్. ఆర్తో సంబంధించినటువంటి కూడా పరికరాలని కూడా బ్రహ్మాండంగా చూపించారు మేడం గారు. అట్లాగే గొప్ప గారు కోరిక మేరకు ఫ్రీజర్ బాక్స్ నేను మా నాన్నగారి పేరు మీద, తర్వాత గొప్ప గారు చెప్పారు ఒక రూము కావాలని చెప్పారు. అది కూడా వెంటనే ఎస్టిమేషన్ వేయించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. అది కూడా సాయం చేస్తాం. అట్లాగే ఈ సంబంధించిన హాస్పిటల్కి 1 లక్ష ఏమో మీకు ఫండ్ ఉందా, అది ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఎండిఓ గారు, మేడం గారు కూర్చొని చిన్న చిన్న ఇంపార్టెంట్ చేయించమని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ మట్టంతా తోలం అని చెప్పి తెలియదు కాబట్టి మట్టంతా జరిగే తోలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. తోలుతాడు కూడా ఇబ్బంది ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే మంచి హాస్పిటల్ ఇప్పుడే మా జనసేన నాయకుడు చెప్పాడు, మంచి డాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మాండంగా చూస్తారు ఇక్కడ కూడా చెప్పారు. దీన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈ 4 మండలాల ప్రజలందరూ, పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నా వంతు ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాను. అలాగే మీరు కూడా కమిటీ మెంబర్స్ కూడా, అలాగే మా రూపా గారు కానీ ఎండిఓ గారు కానీ ఏదైనా ఇష్యూ వస్తే వేదిక మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళతో సంప్రదించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తామన్నా. ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మా చంద్రబాబు రాష్ట్ర కానీ అందరూ ఉన్నారు, మోహన్ రెడ్డి గారు, దీంతో సంప్రదించి మీరు కూడా అధ్యక్షుడు వస్తే వాళ్ళకి సీరియస్ 18 సంవత్సరంల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగి ఉండే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా భావించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెల్లడించారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు.
సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. ఉత్తమ బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవ ఆహారం నిర్వహించి విద్యార్థుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, మన రాజ్యాంగంలో 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని, మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్, గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిఎల్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓటు యొక్క విలువను తెలియజెప్పేదాని కోసం, దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజెప్పడం కోసం అందరికీ నమస్కారం. ఓటు కోసం నమోదు చేసుకున్నారా? ఒకసారి చేయకుండా ఒకసారి ఏ ఊరు? జనవరికి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఓటర్స్ డే అంటే ఇండియా మనం ఇప్పుడు వీఆర్ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇన్ ది వరల్డ్. డెమోక్రసీ అంటే మనం అందరూ కలిపి ఒక ఓట్ ఇచ్చిన తర్వాత మన ప్రభుత్వానికి మనం చేస్తున్నాము. సో బేసికలీ ఈ ఓటింగ్ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ రైట్. ఈ రైట్ నుంచి యు ఆర్ సెలెక్టింగ్ ది పొలిటికల్ executive, you are selecting the people who are making policy for you, who are representing you at the national level, at the state level. So it is a very big, very powerful right that you hold. So just to realize each and every citizens, ఇది మీకు ఒక పెద్ద వెరీ ఇంపార్టెంట్ రైట్ ఉంది. దీనికోసం మనం 25th జనవరికి ప్రతి సంవత్సరం ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకా ఒక ముఖ్య ఉద్దేశ్యం, సపోజ్ ఇక్కడ మీకు ఐడియా లేదు, మీరు 18 years ఆల్రెడీ క్రాస్ చేశారు, మీకు ఇప్పుడు వరకు అది మీరు అప్లై చేయలేదు ఓటర్ కార్డ్ కోసం. సో ఇది అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి కోసం కూడా ఇది ఒక మంచి డే. సో మీకు నేను కొంచెం అది మీ ఓటింగ్ రైట్స్ కోసం కొంచెం 2 minutes నేను మాట్లాడ సార్ కొట్టు స్వామి ఓటేసావా? చెప్పేది కృష్ణ
సాగుడు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలో జరుగుతున్న సాగరమాల ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నాయుడుపేట నుంచి తూర్పు కాన్పూర్, ఇది ప్యాకేజ్ 4. సాగరమాల ప్రాజెక్టులో ఇది ప్యాకేజ్ నెంబర్ 4. టోటల్ సాగరమాల ప్రాజెక్ట్స్లో 6 కదా, టోటల్ 6 ప్యాకేజ్. ఒకటి 5th కూడా ఉంది కదా, 5th కూడా యాక్చువల్లీ 5 ఉన్నాయి ప్యాకేజ్లు. ఒక ప్యాకేజ్ ఇన్యాక్టివ్గా ఉంది, 4 ప్యాకేజీలు యాక్టివ్గా జరుగుతున్నాయి. ఇందులో 3 ప్యాకేజీలు వచ్చేసి 2, 3, 4 మన జిల్లాలో. 2, 3, 4 మన జిల్లాలో. ఇది 4వ ప్యాకేజ్. నాయుడుపేట నుంచి తూర్పు కాన్పూర్ సుమారుగా వచ్చేసి 35 కిలోమీటర్లు. ఓకే, 960 కోట్లు ప్రాజెక్ట్. ఇది దీంట్లో ప్రస్తుతానికి ఓన్లీ 8% కంప్లీట్ అయింది. 10 ఓకే, 8కి 10కి ఏముంది, 10% అయింది. ఇప్పుడు ఉన్న ప్యాకేజ్లో సాగరమాల ప్యాకేజ్లో ఇదే బాగా స్లోగా ఉంది. అందుకని ఇవాళ వీళ్ళ దగ్గరికే వచ్చి మొత్తం అసలు ఎంతవరకు పురోగతి ఎట్లా ఉంది, అందరు తహసీల్దార్స్, ఇరిగేషన్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, వీళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అందరినీ కూడా పిలిపించి ప్రాజెక్ట్ పురోగతి మీద చాలా డీటెయిల్డ్ లేట్ అవడానికి మెయిన్ కారణం ఇరిగేషన్ దగ్గర ఇబ్బంది అయింది. అంటే ఆఫీసర్ దగ్గర కాదు, ఒకటి ఇరిగేషన్ దగ్గర ఏమి ఇబ్బంది అయిందంటే ఒరిజినల్ ప్రాజెక్ట్లో కంటే తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళ ఒరిజినల్ ప్రాజెక్ట్లో ఏదైతే కల్వర్ట్స్ అవి ఇచ్చారో ఇది సరిపోవు, ఇంకా ఎక్కువ విడ్త్ కావాల్సి ఉంటుందని ఆల్మోస్ట్ ఇన్ని 110 స్ట్రక్చర్స్ 90 స్ట్రక్చర్స్ అదనంగా అడిగారు. సో అదొకటి. రెండోది, మనకి లాస్ట్ 5-6 నెలలు ఈ ఏరియాలో వర్షాలు చాలా విపరీతంగా పడ్డాయి. అసలు మెషినరీ కూడా మనకి భూమి మీద పెట్టే పరిస్థితి లేదు, బాగా వాటర్ లాగింగ్ ఉంది. ఈ 2 కారణాల వల్ల బాగా డిలే అయింది. అంతలోపు మేమేం చేసామంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 6 నెలల్లో భూమికి సంబంధించినటువంటి మొత్తం విషయాలు సుమారుగా 90% క్లియర్ చేసుకున్నాం. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తప్పిస్తే భూమికి పరిహారం సంబంధించి చాలా వరకు క్లియర్ చేసుకున్నాం. అదే ఆ 3 కిలోమీటర్లు వాళ్ళే వచ్చేది. అవి ఎట్లా క్లియర్ చేయాలో ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, రైతులకి మేలు చేసే రోడ్డు వేయగలం, రైతులకి ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఇస్తున్నాం. ఇప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారికి, ఆర్డీఓకి అదే చెప్పాము. కొంచెం ఎక్కడైతే పట్టాలు లేవు అటు ఇటుగా ఉన్నా మిగతా డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే, సాగు చేసుకున్నట్టు ఏమన్నా రికార్డు సాగు చేసుకున్నట్టు ఏదన్నా ఉంటే ఫ్లెక్సిబుల్గానే గ్రామాలు పెడుతున్నారు సార్ ఊళ్ళో, కానీ అవి సమస్యలు పరిష్కారంగా ఇప్పుడు అవుతాయి చూడండి. ఓకే, అవుతాయి. 1-2 చోట్ల కొంతమందికి ఎటువంటి ఇది లేని వాళ్ళకి ఇబ్బంది అది. ఎందుకంటే తర్వాత వేరే వాడు వచ్చి నాకు పట్టా ఉందని వస్తే అప్పుడు కష్టం అయిపోతుంది. సో అలాంటి కేసులు తప్ప మిగతా అన్ని ఇస్తాం. అదేవిధంగా కొంతమంది వరి పంట అది నాటినట్టు వాళ్ళకి ఏమని చెప్తున్నాం అంటే 1 ఎకరాకి ఇంచుమించు ఎంత వస్తుంది సుమారుగా చూసుకొని కటింగ్ పెట్టేస్తాం. వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ డబ్బులు అయితే ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే మళ్ళీ 3 నెలలు ఆగాలంటే 3 నెలలు మొత్తం ప్రాజెక్ట్ ఆగాలంటే చాలా డబ్బులు అవుతుంది. దాని బదులు వీళ్ళకి ఎకరాకి ఇంత వాళ్ళకి ఎంత వస్తుందో చూసుకొని అది ముందుగానే ఇచ్చేసి పనులు స్టార్ట్ చేస్తాం. అదొకటి నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు పనులు స్పీడప్ చేయడానికి డీటెయిల్గా ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ కొన్ని మిగతా సమస్యలు, వేరే ఇతరత్ర సమస్యలు నాకంటే మీకే బాగా తెలుసు, అవన్నీ కూడా డిస్కస్ చేశాము. అవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో రోడ్ వేయాలంటే ఓన్లీ మెషిన్లు ఉంటే సరిపోదు కదా, గ్రావెల్ కావాలి, ఇసుక కావాలి. అవన్నీ కూడా ఎట్లా ఇబ్బందులు లేకుండా చేయాలనేది. సార్ జనాలకు ఒక డౌట్ ఉంది సార్, ఇక్కడ ఈ పైన పోతుంది కదా సర్వీస్ రోడ్డు, అవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? సర్వీస్ రోడ్స్ అనేది ఇంప్లిమెంట్ ప్రకారం ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇచ్చారు. కాంట్రాక్ట్లో ఆల్రెడీ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. సార్ ఇంకొచ్చిన కోట మండలం, నెల్లూరుపల్లి కొత్తపాలెం, వీపీ అగ్రహారం, పునుగొండపాలెం గ్రామం దాదాపు 2.5 కోట్ల రూపాయల దాకా పరిహారం ఆగిపోయింది సార్. రైతులు జననేనుకనే కూడా చిన్న సమస్యలు పెట్టి అంటే వీళ్ళు పోయినప్పుడు ఏంటంటే మా పరిహారం లేదు, భూమి దిగనట్లేదు సార్. వాళ్ళు అదే పరిహారం ఇవ్వలేని కేసులు నాకు అన్నీ చూపించారు సార్. అందులో ఎక్కడెక్కడైతే కొంచెం చిన్న చిన్నగా డాక్యుమెంట్స్ మిస్ అయినా చేసేయమంటున్నాం సార్. అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా ఉంటే మాత్రం ఇబ్బంది. అది ఏం చేస్తామంటే దానికి కూడా డబ్బులు వచ్చింది. ముందు రోడ్డు వేసిన తర్వాత
కొంచెం టైం తీసుకుని అవి కూడా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే సాగరమాల ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి కృష్ణపట్నం పోర్ట్ని ఈ మెయిన్ హైవేకి లింక్ చేయడానికి వేస్తున్న ప్రాజెక్ట్. ఇవి ఎంత తొందరగా అయితే ఈ ప్రాంతం అంత అభివృద్ధి అవుతుంది. ఇది అంతా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ అంటే తెలిసే కొత్తగా వేస్తున్నారు, అందుకే ఇంత ఇబ్బంది. మామూలుగా చాలా వరకు మన దగ్గర జరిగే రోడ్లన్నీ కూడా ఎగ్జిస్టింగ్ రోడ్ని వైడనింగ్, నాయుడుపేట ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ రోడ్డు చాలా చోట్ల స్ట్రెంథనింగ్, వైడనింగ్, 6 లేన్ కింద చేస్తాం. ఇదైతే కంప్లీట్గా ఈ రోడ్డు వల్ల ఇక్కడ పట్టాలు రేట్లు కూడా పెరిగేస్తారు, భూముల రేట్లు. అంతే కదా, ఎప్పుడైనా ఒక రోడ్డు వేస్తే చుట్టుపక్కల భూములన్నీ పెరుగుతాయి. అంటే భూములు పోయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా పక్కన భూములు ఉంటే ఆ రేట్లు పెరుగుతాయి ఇంకా. ఓకే, రైట్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో అమ్మవారి సోదరి అయినటువంటి పోలేరమ్మ జాతర మార్చి నెలలో నిర్వహిస్తున్న సందర్భంగా జాతరలో ఏర్పాట్లు మరియు దుకాణాలకు సంబంధించి బహిరంగ వేలంపాటలు దేవాదాయ శాఖ అధికారులు మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో దేవస్థానంలో నిర్వహించారు. ఈ బహిరంగ వేలంపాటలో గత ఏడాది కంటే అధిక మొత్తంలో వేలంపాటలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం నుండి బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు భారతీయ జెండాలు మరియు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం పట్ల మరియు భారత రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అవగాహన పెంపొందించేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
ప్రకాష్ నాయుడు, శివశంకర్, ప్రణయ్ సుమన్, కార్తీక్, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. डॉक्टर बी.आर. अम्बेडकर के जोहार जोहार। అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. మనకు తెలుసు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఆ యొక్క దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో, బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు మనకు తెలుసు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి దానికి సంబంధించినటువంటి విధానాన్ని, మన యొక్క రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలతో, అదేవిధంగా జాతీయ జెండాలతో గూడూరు 2 టౌన్ పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి విద్యార్థుల పాఠశాల విద్యార్థులతో 2 టౌన్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తి నింపాలి, అందుకోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్పతనం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రచించారు. ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ, అదేవిధంగా రాజ్యాంగం అనే ఒక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ భవనముల సముదాయం ప్రాంగణంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గూడూరు పట్టణ మరియు మండల ప్రజలందరికీ నమస్కారాలండి. మన 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ముందుగా రేపు మన గూడూరు పట్టణంలో తహసీల్దార్ మరియు సబ్ కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో మనం ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించుకుంటున్నాము. మన సబ్ కలెక్టర్ గారు మరియు మన ఎమ్మెల్యేలు, మన సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలకు అందరికీ కూడా సబ్ కలెక్టర్ గారి తరఫున కూడా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మనకి రాజ్యాంగం మన సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించి మన సొంత రాజ్యాంగాన్ని ఒకటి రచించుకొని 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మన కార్యాలయ ఆవరణ పెట్టుకుంటున్నాం. కాబట్టి అందరూ మన మండల పరిధిలో ఉన్న అందరూ కూడా, అదేవిధంగా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మీ యొక్క దేశభక్తిని చూపించి భావితరాలకి మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాన్ని వారందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలో ఉన్న కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఆయన అవ్వట్లేదా నెలలో 2వ వారం ఏమి అది లెక్క. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.